శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి సెప్టెంబర్ 16 నుంచి 30 మధ్యలో పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి ఈ పక్షంలో ప్రధానంగా మకర రాశి వారికి అనుకూలమైన గ్రహాలు పరిశీలించినప్పుడు కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడన్నమాట. చతుర్థాధిపతిగా చతుర్థ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. ఆ కారణం వల్ల భూములకు సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు చదువు మీద కొంత శ్రద్ధ పెరిగి రెగ్యులర్గా వాళ్ళు చదువులో ఇంకా ఉన్నత స్థాయి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు, ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తిని స్వాధీనం చేసుకోవడం, అలాగే మదర్ యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవడం, వారికి ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పించడం, అలాగే మీరు ఒకసారి మీ సొంత గ్రామాన్ని దర్శించడం. అంటే విదేశంలో ఉండాలంటే ఒకసారి సొంత ఊరు వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు, భూమికి సంబంధించిన వ్యవహారాలు తగేరా అన్ని సర్దుబాటు చేసుకొని వారికి ఏదైనా ఒక తగ్గేదంటూ ఏర్పాటు చేయడం, అలాగే మీ యొక్క స్థిరాస్తిని, గృహాన్ని జాగ్రత్త పెట్టుకోవడం లాంటి కార్యక్రమాలు చాలా వరకు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. దీని కొరకు అంటే మొత్తం మీద భూముల మీద, స్థిరాస్తుల మీద కొంత శ్రద్ధ పెట్టి దాని మీద కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్తగా మీరు ఏదైనా ఉద్యోగం ప్రారంభించాలన్నా, వ్యవసాయం లాంటిది ఏమైనా మొదలెట్టాలనుకున్నా కూడా, అంటే ఈ భూములు రిలేటెడ్గా ఏదైనా పాడి పరిశ్రమ కానీ, కోళ్ళ ఫారం కానీ, ఒక డైరీ ఫారం లాంటిది కానీ, ఏదైనా వ్యవసాయం సంబంధించినటువంటి ఈ ఫెర్టిలైజర్ సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఏదైనా మొత్తం మీద ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఈ గ్రాసిది మీకు కొంతవరకు అవకాశం ఉందంటే మీరు పాత వృత్తిని చాలా వరకు వదిలివేసి కొత్తగా ఏదైనా ప్రయత్నం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక కరెక్ట్ టైం అన్నమాట. ఈ సమయంలో మీరు కొన్ని మార్పులు చేసుకొని కొత్తగా మీ యొక్క వ్యాపార వ్యవహారాలు ప్రారంభించడానికి ఇది కొంతవరకు అనుకూలంగా ఉంది. దానికి సహకరిస్తూ శని భగవానుడు 3వ స్థానంలో ఉండడం వలన చాలా వరకు గతంలో ఉన్నటువంటి సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి కొత్తగా మీ జీవితాన్ని ప్రారంభించుకోవడానికి అనుకూలత ఏర్పడుతుంది. అంటే ముఖ్యంగా మరి వృత్తికారకుడు శని 3వ స్థానంలో రావడం అన్నది, అలాగే మరి 9వ స్థానాన్ని వీక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి రవి బుధ గ్రహాలని వీక్షించడం, ఇవన్నీ కూడా అంటే రవి ప్రభుత్వ ఉద్యోగానికో, ఒక రాజకీయ పదవికో, లేదా తండ్రి గారు చేస్తున్నటువంటి వృత్తిలో ప్రవేశించడానికో ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. ఆ విధంగా మీరు వారసత్వంగా వచ్చే వృత్తిలో కానీ, కుటుంబానికి సంబంధించిన వృత్తిలో కానీ ప్రవేశించవచ్చు. బుధుడు ఎప్పుడు కూడా వ్యాపారానికి అనుకూలంగా ఉంటాడు. సులువుగా ధనం సంపాదించే మార్గాన్ని అన్వేషిస్తూ ఉన్న ఆదాయాన్ని ఇంకా పెంచుకునే పరిస్థితిలో అటు వ్యాపారంలోకి వెళ్దామన్నా, అటు ఉద్యోగంలోకి వెళ్దామన్నా ఈ స్థితి అనుకూలిస్తుంది. దశమ స్థానంలో కుజుడు కూడా మీకు బలంగా దిగ్బలుడై ఉండడం వలన ఏదైనా వృత్తి వ్యవహారాల్లో కొంత అభివృద్ధి అన్నది తప్పనిసరిగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏదైనా ఒక ఉద్యోగ ప్రయత్నానికి ఎక్కువ సహకరిస్తూ ఉంటాయి. ఇంకా 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా చాలా వరకు మరి వృత్తి వ్యవహారాల్లో అనుకూలతిస్తూ ఉంటాడు. వ్యయాన్ని చూడటం వల్ల అంటే కొంతవరకు ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతానికి మారడానికి కూడా ఇది అవకాశం కల్పిస్తూ ఉంటాడు. కొంత ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది, కొంత ప్లేస్ కూడా మారవలసి ఉంటుంది. ఇవన్నీ మొత్తం మీద అనుకూలంగా ఉండడం జరిగింది. వీటన్నిటికీ కూడా ముఖ్యంగా ఏమైందంటే దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 8వ స్థానంలో ఉన్నాడు. 8వ స్థానంలో అక్కడ ఉన్నటువంటి కేతువుతో కలియడం వల్ల కంప్లీట్గా వృత్తిపరమైనటువంటి మార్పులు, అంటే కొందరు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగాన్ని మానివేయడం కానీ, వేరే ఫీల్డ్లోకి ప్రవేశించాలనే ఉద్దేశంతో, అంటే శుక్రుడు సింహరాశిలో ప్రవేశిస్తూ కేతువుకి మారడం వల్ల చాలా వరకు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగం మీద, వృత్తి మీద ఇంట్రెస్ట్ లేకుండా వేరే రంగంలోకి, అది రాజకీయ రంగమా, సినిమా రంగమా, మీడియా, టీవీయా, ఏదో కొత్తగా రంగంలోకి ప్రవేశించి ఒక స్వతంత్ర వృత్తిలో వెళ్ళడానికి ఈ శుక్రుడు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మొత్తం మీద ఈ పక్షంలో మారిన ప్రధాన గ్రహాలైనటువంటి కుజుడు, రవి, బుధ, శుక్ర ఇవన్నీ కూడా మీ వృత్తిపరమైనటువంటి మార్పులకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే అష్టమంలో ఉన్నటువంటి దశమాధిపతి ఉద్యోగాన్ని మారుస్తాడు. భాగ్యంలోకి వచ్చినటువంటి రవి బుధులు అటు ఉన్నత విద్యా అవకాశాలతో పాటు విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి, పుణ్యక్షేత్రాలు దర్శించే ఆలోచన కలుగుతుంది. అలాగే ఏదైనా సెల్ఫ్గా మీరు ఏదైనా స్టార్ట్ చేసుకోవడానికి కూడా ఇది అవకాశం ఉంటుంది. అలాగే దశమంలో కుజుడు దిగ్బలుడై వృత్తిలో ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేసుకుంటారు, చాలా నిజాయితీగా ప్రవర్తిస్తారు.
దశమంలో ఉన్నటువంటి కుజుడు రాశిని వీక్షించడం వల్ల కొన్ని నిర్ణయాలు చాలా తొందరగా తీసుకొని చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి చాలా సమర్థవంతంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తి వ్యవహారాలను కంప్లీట్గా మార్చడానికి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. అయితే ఇక చంద్రుడు సప్తమాధిపతిగా చంద్రుడు ఉన్నప్పటికీ కూడా సప్తమ స్థానానికి రెండు పక్కల కూడా ఈ శుక్ర గురువులు రావడం వలన వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏమైనా చేసినా, విదేశ ప్రయత్నాలు చేసినా, వైవాహిక జీవితంలో ఉన్నటువంటి విభేదాలు తొలగడానికి ప్రయత్నం చేసినా చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గత జీవితానికి గతంలో ఉన్నటువంటి మీ యొక్క వ్యాపార వ్యవహారాలకి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి చాలా వరకు కొత్త మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంది. నిదానంగా మీరు వ్యవహారాలు స్టార్ట్ చేయడం వల్ల కంప్లీట్గా ప్రభుత్వ సహకారంతో కానీ, రాజకీయవేత్తల సహకారంతో కానీ, లేదంటే మీ తండ్రి గారి సహకారంతో సంపూర్ణంగా మీ యొక్క కొత్త జీవితం ప్రారంభించడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉన్నది. ఏదైనా జ్యోతిష శాస్త్ర ప్రకారం ముఖ్యమైనటువంటి ఉద్యోగం, పెళ్ళి, సంతానం ఇటువంటివి మనకి ఆలస్యం అవుతున్నప్పుడు కంపల్సరిగా దానికి సంబంధించినటువంటి గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా వివాహం, సంతానం ఈ రెండిటికి పరిష్కారం చేసుకోవాలనుకున్నప్పుడు సులభంగా మీ యొక్క జన్మ జాతకంలో 5వ స్థానాధిపతిని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ 5వ స్థానాధిపతి అంటేనే మన పూర్వపుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించడానికి చేస్తూ ఉంటాడు అన్నమాట. మనకి అసలు పుట్టినప్పుడు జన్మజాతకంలో ఈ పంచమ స్థానం పంచమాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు మనకి పెద్దగా పూర్వపుణ్యం లేదని, దాన్ని బట్టి ఈ జన్మలో ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేసి పుణ్యం సంపాదించుకుంటే తప్ప అదృష్టవశాత్తు పెద్దగా ఏమీ కలిసి వచ్చేది ఉండదు. కాబట్టి కంపల్సరిగా ప్రధానంగా మరి ఈ సంతాన విషయంలో అంటే పెళ్ళి కంపల్సరీ, ఇది ధర్మ కార్యక్రమం కాబట్టి అసలు వివాహం అన్నదే సంతానం కొరకు, సత్సంతానం. కానీ మన పెద్దల్ని పుణ్యలోకాలకు పంపించడానికి ఈ వివాహం అనే సంకల్పాన్ని పెట్టడం జరిగింది. ఈ వివాహం జరగకపోయినా, వివాహం అయి పిల్లలు కలగకపోయినా మరి మీ జాతకంలో పూర్వపుణ్య స్థానాధిపతి తీసుకొని ఆ పూర్వపుణ్య స్థానాధిపతి ఏ పాపగ్రహంతో కలిసి ఉన్నాడా, లేదంటే ఏదన్నా ఇంకొక శుభగ్రహంతో కలిసి ఉన్నాడా అన్నది తెలుసుకొని ఆ కలిసి ఉన్నటువంటి పాపగ్రహానికి మనం కంపల్సరిగా పరిహారం చేసుకుంటూ మన పూర్వపుణ్య స్థానానికి సంబంధించినటువంటి గ్రహానికి కూడా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పూర్వపుణ్య స్థానాధిపతి పంచమాధిపతి బలం చెందాలంటే దానం రూపంలో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అది భూదానమా, గోదానమా, సువర్ణదానమా, ఏదన్నా సరే మీ యొక్క స్థాయిని బట్టి పంచమాధిపతికి దానం రూపంలో బలం చేసుకుంటే పూర్వపుణ్యం జనరేట్ అవుతుంది. అయితే దానికి ఒక పాపగ్రహం చూసినా, ఒక పాపగ్రహం కలిసి ఉన్నా ఆ పాపగ్రహానికి పరిహారం చేయాలి. అంటే దానికి దానం రూపంలో కాకుండా ఆ గ్రహానికి జపం చేయించడం వల్ల కానీ, లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధించి హోమం, అంటే జపంతో పాటు జపము, దానం, తర్పణం, హోమం ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఆ గ్రహం సంతృప్తి చెంది మీకు శీఘ్ర ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి ఇంకా సులువైన టెక్నిక్గా మనం తెలుసుకోవాలనుకుంటే ఏదైనా మనకి ఒక పాపగ్రహ ప్రభావం జలతత్వ రాశిలో పడినప్పుడు అభిషేకం ద్వారా, అగ్నితత్వ రాశుల్లో పడినప్పుడు హోమం ద్వారా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మరింత తొందరగా ఆ పరిహారం మనకి లభించే అవకాశం ఉంది. అయితే నేను చెప్పినటువంటి ఈ రెమెడీ కొద్దిగా జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక సాధారణ వాళ్ళ యొక్క జ్యోతిష్కుని చూపించుకొని తగు విధంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఒకవేళ జరగకపోయినా ఏం లేదు, మీరు ఏదన్నా పంచమ స్థానాధిపతి పంచమ స్థానం ఈ పూర్వపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే అటు స్త్రీలకు సౌభాగ్యయోగం, మగవారికి అదృష్టయోగం అన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే సరైనటువంటి జ్యోతిష్కుడి వద్ద జాతకాన్ని చూపించుకొని దానం రూపంలోనే ఈ పంచమాధిపతిని ఇంప్రూవ్ చేసుకుంటే మీ యొక్క పూర్వపుణ్యం జనరేట్ అయ్యి ఈ జన్మలో జరగవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. స్వస్తి.